ఈరోజు కథ బాలనాగమ్మ రెండవ భాగము. మూర్ఛపోయిన లక్ష్మమ్మకు తెలివి వచ్చి పెద్ద కేక పెట్టింది. ఆ కేక విని కాపలా వాళ్ళు నాగేంద్రుడు వచ్చే గడువు దాటిపోయింది, రాణిగారు బ్రతికింది అనుకుని తొట్టి కిందకి దించారు. తాళాలు తీసి మూత తీసేసరికి లోపలంతా నిత్రుమయం. అందరికీ ఒక్కసారిగా కంగారు పుట్టింది. రాజుగారు కత్తి తీసుకుని పొడుచుకోబోయారు. కానీ మంత్రులు ఆయనకు అడ్డుపడి, రాజా, పాము కరిచిన వారంతా చచ్చిపోయారా? మన దగ్గర మహామంత్రవేత్తలున్నారు, రాణిగారు తప్పక బ్రతుకుతారు అన్నారు. మంత్రగాళ్ళు వచ్చి అట్టహాసంగా మంత్రాలు చదివారు. రాణిగారు కళ్ళు తెరిచి రాజును దగ్గరికి పిలిచింది. ఆయన చెయ్యి పట్టుకుని, మహారాజా, ఎందుకు వృధాగా శ్రమపడుతున్నారు? నాకు చావు సమీపించింది, నేను చనిపోతాను. మీరు మళ్ళీ పెళ్ళాడనని నాకు ప్రమాణం చేయండి. పాలు అన్నము ముట్టుకుని ప్రమాణం చేయండి. మీరు మళ్ళీ పెళ్ళాడితే ఆ మారుతల్లి నా పిల్లలకు అన్నం పెట్టదు, నీళ్లు పొయ్యదు. పసిపిల్లల్ని మీకు అప్పగించిపోతున్నాను. మీకు మళ్ళీ పెళ్ళాడాలి అనిపిస్తే వాళ్లకు పెళ్ళిళ్ళు చేసి అత్తవారిళ్ళకు పంపు, ఆ తర్వాత పెళ్ళాడండి అని అంది. నేను అసలు పెళ్ళే చేసుకోను అని రాజు ప్రమాణం చేశాడు. పాపం లక్ష్మమ్మకు ఆఖరిసారి పిల్లల్ని చూసే భాగ్యం కూడా లేకపోయింది. తల్లిని చూసి భయపడతారని వాళ్ళను దగ్గరికి కూడా రానివ్వలేదు. ఎన్నో ఏళ్ళు పిల్లలు అని తపించిన లక్ష్మమ్మ 7 కూతుళ్ళని కని కూడా వాళ్ళ అచ్చటా ముచ్చటా చూసుకోకుండానే వాళ్ళనే స్మరిస్తూ ప్రాణం విడిచింది. లక్ష్మమ్మ చావుకు ఊరంతా గొల్లున ఏడ్చింది. ఆమె శవాన్ని మంచి గంధపు చెక్కలతో దహనం చేసి రాజు ఇంటికి తిరిగి వచ్చాడు. రాజు పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచసాగాడు. కొంతకాలం గడిచింది. నవభోజరాజు తానే తన బిడ్డలకు తల్లి తండ్రి అయ్యి వాళ్ళని సాకుతున్నాడు. పట్నంలో ఉన్న కాపులు, కరణాలు, రాజబంధువులు చేరి రాజుగారిని మళ్ళీ పెళ్ళాడమని అడిగారు. రాజు ఒప్పుకోలేదు. మంత్రులు కూడా చెప్పి చూశారు, కానీ లాభం లేకపోయింది. చివరకు మంత్రులకు ఒక ఉపాయం వచ్చింది. 7 కూతుళ్లను చాటుగా పిలిచి, మేం చెప్తే మీ నాన్నగారు వినటం లేదు, ఆయనను మళ్ళీ పెళ్ళాడమని మీరు చెప్పండి. మీ పనులు మీ నాన్నగారు ఎన్నాళ్ళని చేస్తారు? పోయిన మీ తల్లి ఎలాగూ తిరిగి రాదు అని చెప్పారు. మంత్రులు చెప్పిన ప్రకారం పిల్లలు తండ్రిని పెళ్ళాడమని బ్రతిమిలాడారు. కానీ రాజు ససేమీరా అన్నాడు. మంత్రులు ఇలా కాదని మరుల మాతంగి ఆకులు తెప్పించి వాటి పసరు సీకాయిలో కలిపి తలంటుకోవడానికి రాజుగారికి పనివాళ్ళ చేత ఇప్పించారు. దానితో ఆయన తలంటుకోగానే రాజు పెళ్ళో అని కలవరించసాగాడు. వెంటనే మంత్రులను పిలిచి, ఎక్కడన్నా ఒక చక్కని అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి అని అడిగాడు. 3 మంత్రులు సంతోషించి పెళ్లి కూతురు కోసం వెతకడం మొదలుపెట్టారు. చివరికి వాళ్ళు ధవలరాజు కొలువుకు చేరారు. ఆ రాజుకు మాణిక్యాలదేవి అనే కుమార్తె ఉంది. ఆమెకు పెళ్లి కావలసి ఉంది. ఆయన నవభోజరాజుకు తన కూతుర్ని ఇస్తానన్నాడు. మంత్రులు సంబంధం స్థిరపరిచి ముహూర్తం పెట్టించారు. నవభోజరాజుకు మాణిక్యాలదేవికి పెళ్లి జరిగింది. కొత్త భార్యతో సహా రాజు చక్రపట్టణం తిరిగి వచ్చేటప్పుడు అన్నీ అపశకునాలే. వాళ్ళు పెళ్లి చేసుకుని వస్తూ ఉండగా తీతువు పిట్ట కూసింది. దారిలో ఒక చెట్టు కొమ్మ విరిగి రాజు మీద పడబోయింది. ఆయన చచ్చిపోవలసిందే, కానీ అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు. అప్పుడు రాజు బ్రాహ్మణులను తన మంత్రులను పిలిపించి, మంత్రులారా, నాకు సంబంధం మీరే చూశారు, ముహూర్తం కూడా మీరే పెట్టించారు, మీరే పెళ్లి కూడా చేశారు. ఈ అపశకునాలకు అర్థం కూడా మీరే చెప్పండి అని అడిగాడు. మంత్రులు అన్నింటికీ అన్ని సమాధానాలు చెప్పి రాజుగారిని సమాధానపరచాలని ప్రయత్నించారు. కానీ రాజుగారికి తన కొత్త భార్య మీద మనసు విరిగిపోయింది. రాజు తన పట్టణం చేరుకోగానే తన భార్యను వేరో మేడలో ఉంచి తాను తన పిల్లలతో కోటలో ఉంటూ ఉన్నాడు. మాణిక్యాలదేవికి మంగళసూత్రం తప్ప మరొక నగ లేకుండా చేశాడు. ఆమెకు తిండికి కూడా గుప్పెడి గింజలు ఇప్పించలేదు. మంత్రులు బ్రతిమిలాడితే రోజుకు 3 సోలల జొన్నలు ఇవ్వమని చీటీ రాసి ఇచ్చాడు. ఇంతలో ఒకనాడు నవభోజరాజు జమాబందీకి ఢిల్లీ పోవాల్సి వచ్చింది. పిల్లలను ఒంటిగా విడిచిపెట్టడం ఇష్టం లేక వారిని కూడా తన వెంట తీసుకుపోయేటందుకు ఏర్పాట్లు చేయమని రాజు మంత్రులతో చెప్పాడు. ఈ సంగతి తెలిసి మాణిక్యాలదేవి రహస్యంగా పిల్లలున్న మేడకు వచ్చి, చూసారా అమ్మాయిలు, మిమ్మల్ని మీ నాన్న ఢిల్లీ తీసుకుపోతారట. ఆయనతో వెళితే మీకు అన్నం ఎవరు పెడతారు, నీళ్ళెవరు పోస్తారు, తలడు దువ్వి పువ్వులు ఎవరు పెడతారు? అందుచేత మీరు వెళ్ళకండి. మీ నాన్నగారు రమ్మంటే రామని చెప్పండి, మా పిన్ని దగ్గరే ఉంటామని అనండి అని బోధించింది. పిల్లలు తండ్రితో ఆ మాటే చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. మారుతల్లి దగ్గర ఉండటానికి వాళ్ళకే అభ్యంతరం లేకపోతే నాకు మాత్రం ఏముంది అనుకుని పిల్లలను మాణిక్యాలదేవి దగ్గర విడిచిపెట్టాడు. ఢిల్లీ నుంచి మంచి బట్టలు, బొమ్మలు, తినుబండారాలు తెచ్చిపెట్టమని పిల్లలు అడిగారు. రాజు సరేనని వెళ్ళిపోయాడు. మర్నాడు అమావాస్య. మాణిక్యాలదేవి సవతి పిల్లల్ని దగ్గరికి పిలిచి ఈ విధంగా చెప్పింది. అమ్మాయిలు, ఈరోజు పౌర్ణమి.
పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని చూసి భోంచేశారంటే మీకు చంద్రుడు లాంటి భర్తలు దొరుకుతారు అంది. పిల్లలు ముందు సరే అన్నారు సంతోషంగా. కానీ వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండలేకపోయారు. ఆకలి దహించుకుపోతుంది. వాళ్ళు ఆకలికి తట్టుకోలేక పెళ్ళిళ్ళు కాకపోతే పీడా పోయే, మాకింత అన్నం పెట్టు అని మారుతల్లిని బ్రతిమిలాడారు. ఉపవాసం ఉంటామని ఎందుకన్నారే, మీకోసం నేను అండం వండి వార్చి కూర్చున్నానా అని మాణిక్యాలదేవి అందరినీ కసికొద్దీ ముట్టింది. ఆ పిల్లలెప్పుడు మొట్టికాయలు తిన్నవాళ్ళు కారు. వాళ్ళకి పట్టరాని దుఃఖం వచ్చేసింది. తండ్రితో ఎందుకు ఢిల్లీ వెళ్ళలేదా అని ఏడ్చారు. పస్తున్న వాళ్ళు ఊరికే కూర్చోరాదు, మీరు తలా ఒక బిందె పట్టుకుని బావికి వెళ్ళి నీళ్లు తోడుకురండి అని మాణిక్యాలదేవి 7గురికి 7 చిల్లు బిందులిచ్చింది. పాపం ఆ పసిపిల్లలు ఎన్నడూ ఏ పని చేసిన వాళ్ళు కాదు. వాళ్లకు చేదవేసి నీళ్లు తోడటం చేత కాదు, బిందెలు మోయటం అసలే చేత కాదు. కానీ వాళ్ళు చేత కాదంటే మాణిక్యాలదేవి ఒప్పుకోలేదు. ఆఖరికి కాసిన్ని మంచినీళ్ళైనా ఇవ్వమని పిల్లలు బ్రతిమలాడారు. నీళ్లు తెస్తే కాని దాహమివును అంది ఆ మారుతల్లి. ఇక విధిలేక బిందెలు చంకన పెట్టుకుని 7గురు బావికి బయలుదేరారు. దారిలో తమ తల్లిని తలుచుకుని వారి కష్టాలను తలుచుకుని ఏడవసాగారు. ఆ స్థితిలో వాళ్ళని చూసి జాలిపడటానికి ఎవరున్నారు? వాళ్ళని కన్నతల్లి లక్ష్మమ్మ తప్ప. ఆ బిడ్డల వెంట ఎల్లప్పుడూ ఉంటున్న ఆ మహాతల్లి లక్ష్మమ్మ దారిలో అరటి చెట్లు ఏర్పాటు చేసింది. అరటిపళ్ళు కోసుకుని 7గురు తిని కాస్త ఆకలి తీర్చుకున్నారు. బావి దగ్గర నీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు. బావిలో బిందెలు వేసి నీళ్లు తోడుకుని భుజాలకెత్తుకుని ఇంటికి బయలుదేరారు. అవి చిల్లు బిందెలు కావటం వల్ల నీరంతా వారి ఒంటి నిండా కారి బట్టలన్నీ తడిసిపోయాయి. ఇంటికి చేరేసరికి గిన్నెలో గంటెడు నీళ్లు కూడా మిగలలేదు. పిన్ని, ఇవి చిల్లు బిందెలు అని చెప్పారు పిల్లలు. బిందెలు నూతికేసి కొట్టి చిల్లులు చేస్తారా అని మారుతల్లి మూలనున్న కర్ర తీసుకుని పిల్లల్ని చావబాదింది. పిల్లలు ఏడ్చి ఏడ్చి అలసిపోయి, మమ్మల్ని ఎందుకు కొడతావు? నీకు మేమేం అపకారం చేశాం? మాకు తిండి పెట్టకపోతే మానే, కనీసం కాస్త మంచినీళ్ళన్నా ఇవ్వు అని అడిగారు. ఇస్తాను ఉండండి అని మాణిక్యాలదేవి లోపలికి వెళ్ళి 7 లోటాలలో బొంతజముడు పాలు, జిల్లేడు పాలు పోసి అందులో మత్తుమందు కలిపి తెచ్చి పిల్లలకి ఇచ్చింది. అవి నిజంగా పాలే అనుకుని పిల్లలు గుటగుటా తాగేశారు. అందరికీ గుండెలు బరువెక్కాయి, నాలుకలు పిడచకట్టుకుపోయాయి. అయ్యో, ఒళ్ళు తిప్పుతుంది, పాలు చేదు విషం అని ఏడ్చారు పిల్లలు. మీ నాన్నకు మీకు కూడా నేను విషం కాలేదా? చావండి అంటూ మాణిక్యాలదేవి పిల్లల్ని కాలుతో తన్ని పడమటింట్లోకి ఈడ్చి తలుపులు గడియవేసింది. కొనప్రాణంతో చావటానికి సిద్ధంగా ఉన్న పిల్లలకు లక్ష్మమ్మ కనిపించి విషానికి విరుగుడు చేసింది. పొద్దుకూకాక పిల్లలు చచ్చారో లేదో చూద్దామని మాణిక్యాలదేవి తలుపు తీసి చూసింది. అందరూ బ్రతికే ఉన్నారు. పిన్ని, చంద్రుడు వచ్చాడా అని అడిగారు. చంద్రుడు వస్తే నేను చెబుతాలే, మీరు పడుకోండి అని మాణిక్యాలదేవి మళ్ళీ తలుపు మూసి వెళ్ళిపోయింది. ఇంత విషం తిని కూడా పిల్లలు చావకపోవటం ఆవిడకు ఆశ్చర్యం కలిగింది. మర్నాడు తెల్లవారుతుంది. పిల్లలు లేచి పిన్ని, పున్నమి చంద్రుడేడి అని అడిగారు. పున్నమి చంద్రుడు రాను వచ్చాడు, పోను పోయాడు అంది మాణిక్యాలదేవి. అలా అయితే మాకు అన్నం పెట్టు అన్నారు పిల్లలు. ఇంతా ఉండి పూర్ణచంద్రుణ్ణి చూడకుండా భోంచేస్తారా? రాత్రిదాకా ఉపవాసం ఉండండి, లేకపోతే మీకు ముసలి మొగుళ్ళు దొరుకుతారు అంది మారుతల్లి. పిల్లలు ఆకలికి ఆగలేమంటే ఆగలేమన్నారు. అట్లా అయితే స్నానాలు చేసి నీళ్లు తెచ్చుకోండి, భోంచేద్దురుగాని అంది మాణిక్యాలదేవి. ఇంకా చీకటిగా ఉంది, మేము పోలేము అన్నారు వాళ్ళు. మిమ్మల్ని ఏమన్నా దెయ్యాలు ఎత్తుకుపోతాయా? అంత భయమైతే నేను వెంట వస్తా పదండి అని మాణిక్యాలదేవి 7గురిని వెంటబెట్టుకుని ఊరికి దక్షిణాన అడవిలో ఉన్న పాడుపడిన గుడి దగ్గరికి తీసుకుపోయింది. మీరంతా లోపలికి వెళ్ళి మంచి మొగుళ్ళు దొరకాలని దేవుడికి దండం పెట్టుకురండి అని పిల్లలను లోపలికి పంపించి తలుపులు మూసి తాళం వేసి మాణిక్యాలదేవి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఆ పిల్లలు ఆ విధంగా 9 రోజుల పాటు అన్నం నీళ్లు లేకుండా ఆ పాడుబడిన గుడిలో అల్లాడిపోయారు. వాళ్ళ అరణ్యరోదన ఎవరు వింటారు? అస్థిపంజరాలుగా తయారైన వాళ్ళ దేహాలు చూసి ఎవరు జాలిపడతారు? ఆ మహాతల్లి లక్ష్మమ్మ తప్ప. ఆ పిల్లలు ఆకలికి అల్లాడిపోతుంటే భరించలేక లక్ష్మమ్మ వారి నోట్లోకి తేనెదారలు పడేటట్టుగా గుడి నిండా తేనె పట్లు ఏర్పాటు చేసింది. ఆ తేనెదారలతో వాళ్ళ ప్రాణాలు కాస్త తెప్పరిల్లుకున్నాయి. ఆ పాడుబడిన గుడిలో నుంచి ఆ 7గురు పిల్లలు ఎలా బయటపడ్డారో బాలనాగమ్మ 3వ భాగంలో విందాము.